నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో యోగాను ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ఈ ఏడాది యోగా డేను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్న సీఎం ప్రతి ఇంటికి యోగాను చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన అమరావతి నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని పేర్కొంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. It is an amazing experience for me. Nation is watching. You are all watching. What miracle is doing, everybody has to understand now. By seeing children, extraordinary performance. I am watching for the last 30 years, but today he has demonstrated further within 10 minutes. These girls and boys, the children can do miracles. I am very proud of them. Big applause for all children who has contributed extraordinary performance. I am watching him for the last 3 decades. When I became Chief Minister first time 95, then he was promoting yoga. I have seen earlier also I practiced yoga before also. Yes. But he made yoga a mass momentum. Before so many people have done, confined to some individuals, some places. I have seen when he promoted yoga, amazing experience for me. Thousands of people voluntarily they are coming and they are sitting in the dais morning 5 o'clock or 4 o'clock. 4 o'clock. Then hours together, he used to engage them and practice wherever you go. They have paid money also for expenditure, self-financing. That is the model he created and promoted yoga. Because of him, yoga has become mass momentum. On behalf of the country, I am thanking him. That is the biggest contribution. Here, yoga is our tradition. Yoga is our knowledge. Yoga is our, not only yoga, meditation is heritage. Today, another very historical day, Undavalli Caves. Yes. We are doing yoga here. This is 6th and 7th century. And also if you see the beautiful place, nature, it is a part of Amaravati. Amaravati as on today, people's capital. In our history, mythological history, if you can go through, angels capital. Devendra was the king there. Here, we wanted to build similar model. Yes. This is where I am very happy. Nowhere in the world it has been done. Voluntarily, 29,000 farmers came forward to donate 33,000 acres of land under land pooling without paying 1 pi. That is the spirit of farmers here. I really appreciate all farmers. నేడు సీఎం చంద్రబాబు చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామంలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. దాన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అమ్మగలుగుతున్నారు. ఈ మంత్లీ బ్యాలెన్స్ షీట్ ఏంటి?
అంటే ఇప్పుడు పైలట్ చేస్తాం సార్ ఈస్ట్ గోదావరిలో ఎక్స్పాండెడ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో. దాని తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీల ఎక్స్పర్ట్స్తో ఇది న్యూట్రియంట్ వాల్యూ ఎలా ఎన్రిచ్ చేయాలనేది కూడా ఒక కమిటీ ఫామ్ చేసి రైతులకు పనికొచ్చే విధంగా అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ని వీళ్ళందరినీ పెట్టి మీరు ఎప్పటికప్పుడు వర్కౌట్ చేయండి. దాంట్లో ట్రేసబిలిటీ కూడా పెట్టాను సార్. ఏ జీపీ నుంచి వచ్చింది, ఏ ప్యాక్స్ తయారు చేసింది, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ కెమికల్ అనాలిసిస్ మొత్తం కలిసి నేచురల్ ఫామ్ లో వచ్చేది కానీ ఇది కానీ రెండు కూడా ఎగ్జామిన్ చేయండి. ఇప్పుడు మార్కెట్ తో మీరు చెప్పినట్టు ఎంఓయూ రెడీ అయిపోయింది సార్ ఏపీఎన్జీతో. మన ప్రాసెసింగ్ సెంటర్స్ లో ఉన్న కాంపోస్ట్ అంతా కూడా వారి ద్వారా ఎన్రిచ్డ్ మన రైతులకు అందించే విధంగా అది కూడా రెడీ అయిపోయింది సార్. ఇది వర్కౌట్ చేయండి. దిస్ ఇస్ ద ట్రేసబిలిటీ డేటా సార్. జీపీ నేమ్ తొరేడు సార్, ప్యాక్స్ నేమ్ తొరేడు ప్యాక్స్ అక్కడ రాజమహేంద్రవరం, వర్మి కంపోస్టర్ అండ్ దిస్ ఇస్ రిపోర్ట్ కూడా ఉంది సార్ ఇక్కడ. సో ఆల్ బ్యాచ్ టెస్టింగ్ చేస్తున్నాం. అంటే నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి ఆ ఊర్లో ఎంత అమ్మగలుగుతున్నారు, ఏ ఊరికి ఆ ఊరు, కానప్పుడు ఏ విధంగా మండలం, కానప్పుడు జిల్లా, కానప్పుడు స్టేట్. ఒకవేళ అగ్రికల్చర్ దేనికి వాడగలుగుతున్నారు, ఒకవేళ సర్ప్లస్ ఉంటే ఏం చేయాలి, కొంచెం వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను షాప్ చైర్మన్ రవినాయుడు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ను కలిసి ఒక మాట, బయటకు వచ్చి మరో మాట మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. డిఎస్సి నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, కుల రాజకీయాలు చేస్తూ నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన రవినాయుడు వైసీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి జగన్పై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. డిఎస్సి మీద పదే పదే వాస్తవాలు చెప్తున్నా, అధికారులు వివరిస్తున్నా, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేస్తున్నా, వాళ్ళ తీరైతే మారడం లేదు. బురద జల్లే పనిలో రోజు ఒక్కొక్క నాయకుడు ముందుకు వస్తున్నాడు. నిన్న బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో గవర్నర్ గారిని కలిశారు. పోయి కలిసి ఏం చేశారు, మెగా డిఎస్సిలో తప్పులు జరిగాయని చెప్పారు. మీకు సిగ్గుందా అని మనం స్పష్టంగా అనేక సందర్భాల్లోనే ఇప్పుడు అడుగుతున్నాం. మీకు సిగ్గుందా, మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. మీరు మారరా? నాకు అర్థం కాలేదు. అసలు ఇంతవరకు బాధితులు అనేక సందర్భాల్లో మేము చెప్పాం, ఎవరన్నా ఉంటే మీకు ఏదన్నా సమస్య ఉంటే అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసాం, అక్కడ వచ్చి నివృత్తం చేసుకోమని స్పష్టంగా చెప్పాం. వాళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళు బాధితులేమో, ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో అక్కడికి వస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు సాటిస్ఫై అయి వెళ్తున్నారు. కానీ బురద జల్లే పని మటుకు వైసీపీ నేతలు ఆపడంలా. మేము అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారికి, అసలు మీరు మనిషా, మీరు ఇంత పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారు, సీనియర్ లీడరు, మిమ్మల్ని ఏమన్నా మాట్లాడితే బాగుండదు, మీరు కూడా ఆ వంకర బుద్ధులతో కలుసుకొని మీరేంటే నాకు అర్థం కాలేదు. మీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు, ఆరో మీరే డిఎస్సి ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా మీరు ఇబ్బంది పడ్డారు, పోస్టులే ఖాళీగా లేవు అని చెప్పి నువ్వే కదా అసెంబ్లీలో చెప్పింది విద్యాశాఖ మంత్రిగా. మరి ఇప్పుడు పోయి డిఎస్సి గురించి గవర్నర్ గారికి ఫిర్యాదులు అని చెప్పి ఫిర్యాదులు చేస్తున్నారు. అసలు లోపల ఏం జరిగిందో ఎవడికి తెలియదు. కానీ వీళ్ళు వచ్చి బయట వచ్చి నాటకాలు మట్టుకు మొదలుపెట్టారు. గవర్నర్ గారికి కూడా అనుమానం వచ్చిందంట. నీకు చెప్పారా అని అడుగుతున్నాం. లోపలేమో దండాలు పెట్టుకొని వచ్చేసేది, పోయింది వేరే విషయం కోసం పోయినారు. మమ్మల్ని కాపాడండి, లిక్కర్ కేసులో మమ్మల్ని కాపాడండి, గుడివాడ అమర్నాథ్ని కాపాడండి, లోపల చెప్పేదేమో ఒకటి, బయటకు వచ్చి డిఎస్సి మీద బయట మాట్లాడారు. హనుమకొండ జిల్లాలో ఖరీఫ్ సీజన్కు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ స్పష్టం చేశారు. రైతులు యూరియాను నిల్వ చేసుకోకుండా అవసరాన్ని బట్టి కొనుగోలు చేయాలని సూచించారు. అంతేకాకుండా యాప్ ద్వారా యూరియా బుకింగ్ విధానాన్ని ప్రారంభిస్తూ రైతులకు అవగాహన సదస్సు కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ తెలిపారు.
సో తర్వాత కుకింగ్ క్వాలిటీ కూడా హై ఉంటుంది. ప్రిఫర్డ్ వెరైటీస్. ఎస్, కుకింగ్ క్వాలిటీ కూడా చాలా హై ఉంటుంది. అందుకని రేట్ అనేది ఎప్పుడు కూడా డౌన్ ఉండట్లేదు. ఇన్ ఫ్యూచర్లో బోనస్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా ఫార్మర్కి అనేది ఒక డెఫినెట్గా ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఈ వెరైటీస్లో దొరుకుతుంది. సో దట్ ప్రైవేట్ దగ్గర ఏదైతే సీడ్ ఉందో ఈ 7 వెరైటీస్ రైతు వేదికలలో సీడ్ అంటే అవైలబుల్ చేపిస్తున్నారు. Yes, అక్కడ వచ్చి కూడా ఫార్మర్స్ పర్చేస్ బుకింగ్స్ ఏమైనా రావడం స్టార్ట్ అయ్యాయి. కేస్ టు కేస్ ఈ యూరియా గురించి వస్తే IFMIS అండ్ గ్రౌండ్ స్టాక్ లో వేరియేషన్ ఎందుకు ఉంది? మేజర్గా మాకు చేంజ్ చేసినప్పుడు కొంత తయారు చేసుకుంటాం. ఎప్పుడు వచ్చినారు షాంపేట్ మండలికి? మైలో 5 రిపీట్ అవుతా వస్తాయి మేడం. ఎక్కడైతే యూరియా ఉంటుందో ఒకే అవుట్లెట్ మేము చేయలేదు. సో 5 దానివల్ల పెండింగ్ అయిపోయినాయి మేడం. అది సెట్ అయిపోయింది మేడం. ఇంకొకటి అవుట్లెట్ ఏమైంది అంటే మేము వెళ్ళేసరికి అక్కడ డీలర్ అందుబాటులో లేదు, అందుకే అది చేయలేదు. వస్తాయి మేడం ప్రైస్. అట్లా అంటే 25లో మేము 20 చేసినాం మేడం. 5 పెండింగ్ ఉన్నాయి మేడం. 5 పెండింగ్ ఉన్నాయి. అది ఎర్రబెల్లి ఒకటి లాగింగ్ ప్రాబ్లం ఉంది మేడం. అది ఒకటి బొడ్రాయి దగ్గర అంటే విలేజ్లో మళ్ళీ ఐడెంటిఫై అయింది మేడం. అక్కడికి లొకేషన్ రావట్లేదు. అది మళ్ళీ విలేజ్లో మేము ఐడెంటిఫై చేసినాం మేడం. అది డీలర్ అందుబాటులో లేదు అంటే ఒకటి అది ఒకటి అట్లా ఉంది మేడం. ఒకటో డీలర్ అందుబాటులో లేక మాకు ఆ 5 అనేది డిఫరెన్స్ వచ్చింది మేడం. డిస్ప్లే ఏ షాప్లో రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం 2026 అమలుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులు, ప్రత్యేక శిబిరాల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. With BLO sir, we have trained the municipal staff also sir, so that in the distribution of form we can use them as volunteers sir. Help desk has also been set up sir in the DEO office as well as in the ERO office sir, and the list of BLO supervisors plus some forms plus how to do the search, they have been given training in that regard sir. FAQs also we have given wide publicity sir. We have set up a media cell also, and we are continuously monitoring in case any adverse news or any fake news is being circulated regarding SIR sir. Publicity material is received sir. We have displayed it also. 2K run is also completed in the district sir. Sir, apart from this sir, printing we are expecting to get by Monday or Tuesday sir. They have promised us. Apart from this sir, one small thing regarding BLO honorarium sir. Till July it has been cleared sir. But they are saying sir that they are using their personal mobile phones because their official mobile phones is not supporting any other app other than their departmental app. They are incurring the data charges and all also sir. So they are requesting if some more month of honorarium can be released. Secondly sir, if any desktop version of BLO app is available sir, that will help fast in the process of like digitizing the enumeration form, because at present we have to enter everything in the mobile. Desktop version of the we are planning will be given. Yes sir, that will be very Apart from honor will be given. Yes, that's all from our side sir. Okay, thank you. Next, try to get it filled and give it by Monday. By Monday night. So DL is district of master trainers. Then performer details, numbers, other details. Fill and give it to us by Monday. Next, change of and because enumeration form pair number time. In case you are changing the enumeration form, change the PLOs on flimsy grounds. Okay, these are some of the other requests from our side. So with this, we conclude today's. Now, whichever district has not received the PLO tips, it shall be done by tomorrow. If it is not given, you can call me up on my phone and then. Okay, thank you all.
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్తికల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. నడిగడ్డ ప్రాంతంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వినుకొండ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో పిల్లలకు అందుతున్న సౌకర్యాలు, పౌష్టికాహారం, నాణ్యత, నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన చిన్నారులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పిల్లలతో కలిసి భోజనం చేసి అనంతరం తాను ఉపయోగించిన ప్లేట్ను స్వయంగా శుభ్రం చేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. తరిగొప్పుల మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మమేకమై వారి విద్యా ప్రగతి, భవిష్యత్తు లక్ష్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ స్వయంగా ఇంగ్లీష్, గణిత సబ్జెక్టులపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. So one square ఎంత? 20 square ఎంత? 400. 21 square? 25 square? సో ఈ ఒక మీకు అది చెప్తాను, ఫార్ములా చెప్తాను, ఎవరైనా చెప్పాలంటే ఓకేనా. కావాలి లేదంటే బస్ అది చదవాలి. తర్వాత మీరు కొంచెం పక్కా అయిపోయిన తర్వాత ఐఐటి జీఈటీ కూడా అది మీద ఉన్నాయి. ఐఐటి అంటే చాలా పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ దేశంలో. సో దయచేసి అది కూడా దీని మీద మీరు మొత్తం స్మూత్గా అయిపోతే అన్నీ నేర్చుకుంటే హైయర్ లెవెల్కి వెళ్ళాలి. సో మీరు క్వశ్చన్ చేయాలి ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద, ఇది ఎందుకు రావట్లేదు. సపోజ్ దీని మీద మాక్ టెస్ట్ ఉన్నాయి, 15 days మీరు మాక్ టెస్ట్ పెట్టాలి. ఈ సబ్జెక్ట్ సపోజ్ నంబర్ సిస్టమ్ అయిపోయిన తర్వాత మీరు మాక్ టెస్ట్ రాస్తారు. మాక్ టెస్ట్ అంటే 50 questions ఉంటాయి, దీని మీద ఎస్ నో చెప్తారు. డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీ సబ్జెక్ట్ ఏదో పేపర్లో రావట్లేదు అంటే వెంటనే దీనికి ఫోటో తీసుకొని మీరు వాళ్ళకి పంపవచ్చు. వాళ్ళు మీకు సమాధానం ఇస్తారు, ఎట్లా చేయండి, ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. సో ప్రతి ఒక్కరు దీనికి ఖచ్చితంగా వినియోగించాలి. బయట మీరు అది ఈ అన్అకాడమిక్ క్లాస్ రూమ్ మీరు స్వయంగా పర్సనల్గా తీసుకోవాలంటే 1 లక్ష నుంచి 1.5 లక్ష వరకు పడతాయి ప్రతి ఒక్క పిల్లలు. కానీ మీకోసం ఇది తీసుకురావడం జరిగింది. దయచేసి వినియోగించాలి. ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలాంటి వ్యవస్థ లేదు. సో గవర్నమెంట్ వల్ల మీకు అంతా మేలు జరుగుతుంది. దయచేసి దీనికి వినియోగించాలి. మా జిల్లాలో లాస్ట్ టైం ఈ 10th క్లాస్లో 10th మ్యాథ్స్లో దాదాపుగా 80 మంది ఫెయిల్ అయిపోయారు. హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లిక్కర్ ప్లాంట్ సమీపంలో గత 5 ఏళ్లుగా నివాసం ఉంటున్న వందలాది కుటుంబాల గుడిసెలను అధికారులు తొలగించే చర్యలు చేపట్టడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. తమకు ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఇళ్లను తొలగించడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేసిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం.
మీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఏది ఉందా ఇప్పుడు? అవునా? ఇందులో గాలి కాలుతలేవా మీకు? ఆ రేకులకి ఇట్లా ఎండ కొడుతుందని ఇట్లా వేసుకున్నావా? సరే. నువ్వు బర్త్డే వరకు మళ్ళీ బర్త్డే వరకు మాకు ఇల్లు అయితే సంబరపడ్డావన్నా. నీకైతే ఉప్పు గడ్డ ముట్టలు అన్ని పెట్టినావన్నా. ఒక్క రూపాయి లేదు అన్నలకు మమ్మీ మాట నిలబడి మీ కష్టపడి బతికినావన్నా. మాకు ఇంత అన్యాయం జరిగింది అనుకోలేదన్నా. కొంచెం పార్టీ అండి హనుమకొండ జిల్లాలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ కు మరోసారి అండగా నిలిచారు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్. ఇటీవల జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించిన ఈ బాలుడిని తాజాగా ఆయన వీరాభిమాని అయిన బండ్ల గణేష్ స్వయంగా ఇంటికి వెళ్లి కలిశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. వరంగల్ జిల్లాలో సంచలనం రేపిన యాదళ్ల రాజు మృతి కేసుల్లో కొత్త ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రాజు మరణం సహజ మరణం కాదని, ఇది అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగిన హత్య అని కుటుంబ సభ్యులు, సామాజిక సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కీలక ఆధారాలను విస్మరించి ఘటనను సహజ మరణంగా చిత్రీకరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు అధికారులను ఆశ్రయించిన ఫలితం లేకపోయిందని వారు వాపోయారు. దళితుడు యాదల రాజు మరణం పైన రీఎంక్వైరీ చేసి రీపోస్ట్మార్టం చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కేసులో ఆల్రెడీ ఈ శవానికి దెబ్బలు ఉన్నాయి. మెడకు దెబ్బ మెడ పిసికినట్టు మెడ పిసికి చంపినట్టు ఆధారాలు కనబడుతున్నాయి. ఇక్కడ కాలినట్టు కనబడుతుంది. అదే క్రమంలో ఇగో మొత్తం రక్తం, ఇగో కాలుకు దెబ్బ, ఇగో చెవి మీద దెబ్బ, కాలు ఇట్లనే ఉంటుంది. కాలు ఇగో చేయికి దెబ్బ, ఇగో కాలు మొత్తం ఇరిగినట్టు ఇక్కడ ఆధారాలు కనబడుతున్నాయి. చంపిగో బండి మీద పోతుంటే అటాక్ వచ్చి చనిపోయింది అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. ఇక బండి ఎక్కడ ఉన్నది? మొత్తం ఒక చెరువు పక్క పొంటి ఒక ముళ్ళ పొదలలో బండి ఉన్నది. బండి పక్క పొంటి మనిషి పడి ఉన్నాడు. అటాక్ బండి మీద పోతుంటే అటాక్ వస్తే బండి పడిపోతుంది, ఈయన ఎక్కడో పడతాడు, అంటే పడిపోతాడు, పోతే శరీరం మొత్తం గీసుకపోతుంది. కానీ అలాంటి గీసుకపోయిన గాయాలు లేవు. దీనిపైన పోలీసు ఎస్పీ సిపి గారు, గౌరవ వరంగల్ కలెక్టర్ గారు చర్య తీసుకొని రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి, అదే క్రమంలో ఈ యొక్క దీనిపైన విచారణ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మరి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నా. ఈ విషయంలో గౌరవ మందకృష్ణ మాయ గారు ఆల్రెడీ ఆయన దృష్టికి వెళ్ళింది. ఆయన దీని మీద రీపోస్ట్ మార్టం విషయంలో చర్యలు తీసుకోవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. నేను ఒకటి ఇక్కడ ఉన్న పోలీసు వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు అసలు ఎందుకు ఈ దెబ్బలు శవం మీద దెబ్బలు ఉన్నాయి కదా, ఆ కోణంలో ఎందుకు మీరు విచారణ జరపలేరు? ఏదో పోస్ట్ మార్టం రిపోర్టులో ఏదో అటాక్ వచ్చిందని చెప్పేసి ఒక రిపోర్ట్ రాగానే
ఎందుకు మీరు ఈ విషయంలో పట్టించుకోవట్లేదు? అసలు ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఈ దెబ్బలు ఉన్నాయి? ఈ దెబ్బల పేరుతో ఒక చెరువు పక్క పని ఎట్లా పడి ఉంటాడు ఆయన ఎక్కడ పోయిన ఏంది అనేది సీసీ ఫుటేజ్ తీసి అదే క్రమంలో ఈ దెబ్బల పైన రీపోస్ట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఈ మృతి పైన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం జారీ చేసిన 975, 673 జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే మున్సిపల్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించి ఆ జీవోలను అమలు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహించిన ఈ భారీ నిరసన కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం, పదవి విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబాలకు భరోసా, విధి నిర్వహణలో మృతి చెందిన లేదా అనారోగ్యానికి గురైన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కె బాబా ఫకరుద్దీన్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ మనం ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించాం. ఈ ధర్నా చేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వం తెచ్చిన 673, 975 ఈ 2 జీవోలను ప్రభుత్వం తక్షణ ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రాబో దినాల్లో మనం మా ఏపీఎంఈడబ్ల్యూ తరఫున ఒక కార్యాచరణ రూపొందించి ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రభుత్వానికి మనం ఏమని తెలియజేస్తాం. సో కాబట్టి ప్రభుత్వం ఏదైతే తెచ్చిందో తక్షణంగా ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో మున్సిపల్ కార్మికులు, ఆప్కోస్లో ఉన్న కార్మికులు, లేని కార్మికులు మొత్తంగా టోటల్గా 60,000 పైచిలకు మున్సిపల్ కార్మికులందరినీ కూడా మీరు పర్మనెంట్ చేసి మీ జీవోలను అమలు చేసుకోవాలి. ఒకవేళ మీ జీవోలు అమలు చేయడానికి మాకు అమలు చేస్తాము, మిమ్మల్ని పర్మనెంట్ చేయడానికి కాదు అన్నప్పుడు కనీసం 45,000 రూపాయలు మున్సిపల్ కార్మికులు వేతనంగా చెల్లించి మీరు మీ జీవోలను అమలు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయేదిలో ఏదైతే చెప్పామో ఇది సమ్మెకు కూడా వెనుకాడం. సో కాబట్టి ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసుకొని ఈ జీవోలను ఉపసంహరించుకోవాలి. అలాగే మా ప్రధాన డిమాండ్లలో ముఖ్యంగా ప్రధాన డిమాండ్, మన మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు సేవ చేసి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకున్నట్ల ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము ప్రభుత్వానికి డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఎవరైతే రిటైర్మెంట్ కార్మికులు అయితే ఉన్నారో వాళ్ళ తరపున ఒకరి కుటుంబంలో ఉద్యోగం అని ఇవ్వండి, లేదా 15 లక్షల రూపాయలు వాళ్ళకు బెనిఫిట్స్ అయినా ఇవ్వండి, లేదా కనీసం నెలకు 15,000 రూపాయలు పెన్షన్ అయినా మీరు అమలు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ పెట్టాం. అలాగే టెక్నికల్, నాన్ టెక్నికల్గా 29,200, 24,500 పెట్టాం. మేము ఎందుకు ఈ డిమాండ్లు పెడుతున్నామంటే మాది అత్యవసర సేవ, మాది ఎసెన్షియల్ సర్వీస్. అంటే ప్రభుత్వానికి, ప్రజలకు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండే సేవ మున్సిపల్ పురపాలక సేవ. కాబట్టి మా ఈ అత్యవసర సేవలను గుర్తించి ప్రభుత్వం మేము ఏదైతే డిమాండ్లు పెట్టామో ఈరోజు ధర్నా చౌక్లో కూడా మేము డిమాండ్లు కొన్ని రాసి పెట్టాము. ఆ డిమాండ్ తక్షణం మీరు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో మా సోదరులన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలలో పాదయాత్ర చేసి ఖచ్చితంగా మళ్ళీ మేము ప్రభుత్వానికి సమ్మె చేయడానికి వెనకడమని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్. వేంపల్లిలో ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులను సత్కరించారు. శ్రీ మారుతి ఏజెన్సీస్ అధినేత పోలేపల్లి రామాంజనేయులు సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పబ్బతి సరయుకు ప్రథమ బహుమతిగా 5,000 రూపాయలు, సగల ప్రణవ్కు ద్వితీయ బహుమతిగా 3,000, మేడా భావేష్కు తృతీయ బహుమతిగా 2,000 నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఇతర విద్యార్థులకు బీజీఎస్ బ్రదర్స్ బాలగంగాధర్, సునీల్ కుమార్ కాన్సులేషన్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆవోపా అధ్యక్షుడు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోటంశెట్టి చంద్రశేఖర్, యువజన సంఘం అధ్యక్షుడు రాయంవరం సుబ్బు తదితరులు పాల్గొన్నారు. అన్నాడు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.